గాక. హల్లెలూయా. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. రోమన్స్ చాప్టర్ 6 verse 23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. పాపము మనుషునికి మరణాన్ని తెచ్చిపెట్టింది. మరణము మనందరికీ తెలుసు. ప్రతి ఇంటిలో మరణము వచ్చింది. మన తాతలు లేరు అంటే వాళ్ళు మరణించారు, అంటే వారికి మరణము కలిగింది. లోకానికి మరణం పాపము వలనే వచ్చింది. దుర్వార్త ఏమిటంటే ఏదో ఒక రోజు మన దగ్గరకు కూడా వస్తుంది. అది మనలను బాధించే మాట, ఇబ్బంది పెట్టే మాట, బాధ పెట్టే మాట. అయితే అన్నాడు, అయితే దేవుని కృపావరము యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం. ఈ భూలోకానికి దేవుడిచ్చినటువంటి పెద్ద గిఫ్ట్ ఏమిటంటే మన ప్రభు అయిన యేసు. ఆయనే మనకు నిత్య జీవం. తండ్రి అయిన దేవుడు భూలోకమంతటికి పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. క్రిస్మస్లో గిఫ్టులు ఇవ్వడానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? ఆ గిఫ్ట్ను మీకు జ్ఞాపకం చేయడానికే. మనం ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా అసలు గిఫ్ట్ ఎవరు? ప్రభు అయిన యేసు. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు అంటే ఆయన నిత్య జీవం. మనము మరణించవలసి ఉండగా మనలను మరణము నుండి తప్పించి మనకు ప్రభువు నిత్య జీవం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వక్కలగడ్డ గ్రామస్తులారా, ఈ రాత్రి కూడి వచ్చిన దైవ జనాంగమా, ప్రభువులో ఉన్న గొప్ప కృప ఏమిటంటే నీకు ప్రభువు నిత్య జీవమునిస్తాడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, పరిస్థితులు మనకు కూడా కొంచెం కొంచెం మెరుగవుతున్నాయి. అందుకని మనకేమనిపిస్తుందంటే ఇక్కడే ఉందాం అనిపిస్తుంది. అవునా కదా? ఇక్కడే ఉందాం, ఇక్కడి నుండి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉండడానికి కుదురుద్దా? కుదరదు. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ, ఎటు చూచినా ఎడారులే, ఎందుకుయినా ఎండమావులే, ఎటు చూచినా ఎడారులే, ఎందుకుయినా ఎండమావులే. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ కట్టుకున్న భార్య నీపై కుప్పల, కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారినా. కట్టుకున్న భార్య నీపై కుప్పల కూలినా, కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారినా. అన్నదమ్ములు నీకై అలమటించినా కలవరించినా, అన్నదమ్ములు నీకై అలమటించినా కలవరించినా. బంధువులంతా బ్రతిమాలిన ప్రియులే, బంధువులంతా బ్రతిమాలిన ప్రియులే అడ్డగించి నాటికైనా ఏ నాటికైనా ఈ కాయమో మాయమగుతే కాయము. ఈ నాటికైనా యేసయ్యను నీవు చేరుకొనుటే
న్యాయము. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ. అందగాడివైనా అందరి మాటకారివైనా, రాజకత్వమున్నా ఎంతటి ప్రేమతత్వమున్నా, తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా, నాయకత్వమున్నా ఎంతటి ప్రేమతత్వమున్నా, విద్యావేత్తవైనా తత్వవేత్తవైనా, ఎంతటి శాస్త్రవేత్తవైనా, విద్యావేత్తవైనా తత్వవేత్తవైనా, ఎంతటి శాస్త్రవేత్తవైనా, తీయిష్టువైనా ఎత్తిష్టువైనా, మార్కిష్టువైనా కోపిష్టువైనా, తీయిష్టువైనా ఎత్తిష్టువైనా, మార్కిష్టువైనా కోపిష్టువైనా, ఏ నాటికైనా ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. ఈ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. ఫ్యాక్టరీలు ఉన్నా, మోటార్ కారులన్నీ ఉన్నా, పొలాలెన్ని ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా, ఫ్యాక్టరీలు ఉన్నా, మోటారు కారులెన్ని ఉన్నా, పొలాలెన్ని ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా, అందగాడివైనా ఆటగాడివైనా, అందని మాటకారివైనా, అందగాడివైనా ఆటగాడివైనా, అందని మాటకారివైనా, సిపాయివైనా కసాయివైనా, బికారివైనా ఏకాకివైనా, సిపాయివైనా కసాయివైనా, బికారివైనా ఏకాకివైనా, ఏ నాటికైనా ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. ఈనాటి యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే. అందరూ కలిసి ప్రభుని ఆరాధిద్దాం. సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, 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 సిలువ రక్తమే యేసు రక్తమే జయమునిచ్చే రక్తం, మరణము మీద జయమునిచ్చే రక్తం, చీకటి మీద జయమునిచ్చే రక్తం, లోకం మీద, శాపం మీద, పాపం మీద, సమాధి మీద నీకు జయమునిచ్చే రక్తం యేసు రక్తం. యేసు రక్తం దయ్యములను వణికించే రక్తం, పాపములను పారద్రోలే రక్తం, శాపమును కడిగివేయగలిగిన రక్తం. ప్రభువైన యేసు రక్తములో ప్రభు నీకు జయమిస్తున్నాడు. జయం జయం జయం. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. హల్లెలూయా 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 హల్లెలూయా. మనమందరము రెండు చేతులు పైకెత్తి ప్రభు నామమును స్తుతించుచు మరొకసారి ఆయన నామమును గణపరుద్దాం. ఆయన నామము ఎక్కడ గణపరచబడుతుందో, ఆయన నామం ఎక్కడ మహిమపరచబడుతుందో, ఆయన నామం ఎక్కడ పైకెత్తబడుతుందో అక్కడకు దేవుని శక్తి దిగి వస్తుంది, అక్కడికి దేవుని ప్రభావం దిగి వస్తుంది, అక్కడికి దేవుని కృప దిగి వస్తుంది. అక్కడ ప్రజలు విమోచించబడతారు, అక్కడ ప్రజలు రక్షించబడతారు, అక్కడ ప్రజలు తప్పించబడతారు, అక్కడ ప్రజలు రక్షణ పొందుతారు, అక్కడ ప్రజలకు స్వస్థత కలుగుతుంది, అక్కడ ప్రజలకు గొప్ప కార్యములను ప్రభువు జరిగించగలిగిన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియ శ్రోతలారా, యేసు రక్తములో జయమున్నది. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. పాపము వలన వచ్చు జీతం
మనుషులందరిలో పాపము ఉన్నది అనడానికి ఒక గుర్తు ఏమిటంటే మనుషులందరూ చనిపోవలసి ఉన్నది. ఒకవేళ ఎవరిలోనైనా పాపము లేకపోతే అతడు చనిపోడు అని మీరు గుర్తుంచుకోండి. కాబట్టి లోకానికి పాపం వచ్చింది, పాపం మరణాన్ని తెచ్చిపెట్టింది. మరణానికి విరుగుడుగా ప్రభు అయిన దేవుడే భూలోకములోనికి మరలా కన్య మరియ గర్భము ద్వారా దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుండి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి కూడా దేవుడు వక్కలగడ్డ గ్రామాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మైక్ మీకు వినబడుతుందో తెలుసా? ఎందుకు ఈ వర్తమానం నీ దగ్గరికి వస్తుందో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ప్రేమిస్తారు మనల్ని చెప్పండి? ఎవరన్నా ప్రేమించినా వారి స్వలాభం కొరకు ప్రేమిస్తారు చాలాసార్లు. నిజంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించాలంటే అతనిలో దేవుని ప్రేమ ఉంటేనే నిజంగా ప్రేమించగలడు. దేవుని ప్రేమ లేకుండా మరి ఇతర ఏ ప్రేమ అయినా కానీ అది వ్యర్థమే అని మీరు గుర్తుంచుకోండి. అందుకనే అయ్యగారు రాశారు, రాజబాబు గారు, నా యేసు ప్రేమే ప్రేమ. ఆమేన్. మీ యేసు ప్రేమ కాని ప్రేమ అది ప్రేమే కాదని మీరు గుర్తుంచుకోండి. అది వ్యామోహం కావచ్చు, అదేదో అవసరత కొరకు కావచ్చు, అదేదో ఆకర్షణ కావచ్చు, అదేదో అవసరత, అంతే. స్వలాభం. నీ కొడుకు కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు. నీవు నిజంగా ప్రేమించాలంటే ప్రభువుని కలిగి నీవు ప్రేమించాల్సిందే. దేవుడు లోకమును ఎంతో, ఇట్లా అనుకోండి మీరు కూడా, దేవుడు నన్ను ఎంతో ప్రేమించను. ఆమేన్. కృప కదా. మనం అందరం ఎప్పుడో చనిపోవాలి. పనిష్మెంట్. అందరు అనుకుంటారు, అమ్మో ఈడు అంత దుర్మార్గుడు లేడు, ఈ అమ్మాయి మామూలు పిల్ల కాదు, మీరు అనుకున్నంత మంచిది కాదులే, కంగారు పడమాకండి అంటారు మిమ్మల్ని కూడా. వాస్తవంగా వాళ్ళ దృష్టిలో అది నిజమే. అయితే ప్రభు ఏం చేశాడు? మనల్ని దాని నుండి తప్పించి మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లాడిని ఎవరైనా 4 తీస్తున్నారనుకోండి, తల్లి పరిగెత్తుకుని వచ్చి ఏం చేస్తుంది? సంకన వేసుకుంటుంది. ఎందుకురా పిల్లని అట్లా చెండుకు తింటావు పెద్దోడా అని, బతకనివ్వా అని చెప్పేసి వాడిని ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. అలాగా తప్పించి రక్షించిన ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు, అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు ప్రభు అయిన యేసే. పరలోకమందు తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు ప్రభు అయిన ద్వితీయుడు లేడు. యేసు తప్ప రక్షకుడు లేడు. యేసయ్య తప్ప నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఏడి? యేసయ్య తప్ప నీ కొరకు దిగి వచ్చిన వాడు ఏడి? యేసయ్య తప్ప నిన్ను నరకము నుండి తప్పించడానికి తన జీవం ఇచ్చిన వాడు ప్రపంచ చరిత్రలో ఎవరైనా నీ కొరకు చనిపోయిన వాళ్ళు ఉన్నారా? నీ కొరకు పుట్టిన వారు ఉన్నారా? నేను నీ కొరకే వచ్చానన్న వారు ఎవరైనా ఉన్నారా? అందుకని అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఒక్కొక్కరు ఏం చేయాలి చెప్పండి? కొంతమంది మన బాప్తిసం పొందారు, రేపటికి మళ్ళా పొందాలి. మళ్ళా ఆదివారం వచ్చేసరికి, మళ్ళా పండగ వచ్చేసరికి, మళ్ళా మీటింగ్ వచ్చేసరికి మీరు బాప్తిస్మాలకు సిద్ధమైపోతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఒక్కడిని కూడా బీరుబానివాడు. అరే రే 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 నిన్ను మర్చిపోయారా అయ్యో అనే సెక్షనే లేదు. అందరినీ ఎత్తుకొని పెడతాడు. హల్లెలూయా. అందరినీ మహిమ మేఘం మీద ఎక్కిస్తాడు. ఒక్కడిని కూడా విడిచిపెట్టాడు. ఆమేన్. ముసలమ్మను కూడా వదిలిపెట్టేది లేదు. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. ఆమేన్. వక్కలగడ్డలో నుండి కూడా కొంతమందిని ప్రభు రక్షిస్తున్నాడు, ప్రత్యేకపరుస్తున్నాడు.
మిగిలిన వాళ్ళు అనుకోవచ్చు, ఏంటి వీళ్ళు వెళ్తున్నారు అక్కడ ఏదో భక్తి చేసుకుంటున్నారు అనుకుంటా అని. కానీ కొద్ది దినాల తర్వాత వాళ్ళకు కూడా అర్థం అవుద్ది, వీళ్ళు ప్రభువుని ఆరాధిస్తున్నారని, వీళ్ళు దేవునిని సన్నుతించుచున్నారని, వీళ్ళు సరి అయిన మార్గములో ఉన్నారని. స్తోత్రం. ఈ విమర్శిస్తున్నారే కొంతమంది, ఈరోజు కూడా పరిశుద్ధాత్మ కమ్ము కొనును అన్న మాటను ఇంకొక అపార్థం చేసి బూతుగా మాట్లాడి ఒకడెవడు మాట్లాడుతున్నాడని జాకబ్ జానాయ్ గారు ఉయ్యూరు నుండి అక్కడ మాట్లాడారు ఈరోజు. అలాంటి గుంటనక్కలందరి గుండె చెదరే రోజు ఒకరోజు రాబోతుంది. వాళ్ళకి అప్పుడు దాకా కాదు, ఇప్పుడే తెలుసు వాళ్ళు మాట్లాడేది అబద్ధం అని. కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి చెప్తే ఏమన్నా అవుద్దేమో అని, పిలుపు చెప్పినట్లుగా సచ్చినోడిని బతికిద్దామని. కుదరదు అది. ఉంటేగా అక్కడ ఉన్నాడా? లేడు కదా. లేని దాన్ని నువ్వు ఉన్నట్లుగా చూపించలేవు. రక్షకుడేడి? ప్రాణం పెట్టిన వాడేడి? నిన్ను విమోచించడానికి దిగి వచ్చిన వాడేడి? నిన్ను విమోచించడానికి నీతిని ఇవ్వగలిగిన వాడు ఏడి? అసలు నీతిగా బతికినవాడు ఏడి అని రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉన్నాడా? ఒక్కడై నన్ను కానరాడే. ఏడి? ఒక్కడును లేడు. పాప మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు ఒక్కడైనను కానరాడు. అందుకని అంటుంది బైబిల్ గ్రంథము, నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు ఆయనను. యేసుక్రీస్తు వారంటే అనుగ్రహం. చెప్పండి, చెప్పండి ఎంత ఇది ఎంత స్మూత్గా ఉందంటే ఊరినే నా చేయి తగిలితే స్విచ్ అయిపోతుంది. మా 10వ తరగతిలో మా తెలుగు మాస్టర్ చెప్పారు, నాకు గుర్తులేదు కానీ ఆ పద్యం అర్థం చెప్తూ, ఎవరో మరి అది ఎక్కడో తెలుగు పద్యాలన్నీ అటు నుంచి తెచ్చారు కదా, ఆ ప్రక్కలో మల్లెపువ్వు పడంట ఒత్తుకొని పోయి ఎర్రగా కందిపోయిందంట. ఇంకా బ్రతికే ఉన్నాడు మా తెలుగు మాస్టర్ పూర్ణచంద్రరావు గారు. నాకు ఈ తెలుగు అంటేనేమో ఇష్టం, బాగా వినేవాడిని నేను. అంత శుతిమెత్తన శరీరమురా అని చెప్తున్నాడు ఆయన. వెనకట కంటే ఒకడు అన్నాడంటే, వినేవాడు ఉండాలే గాని ఇందిరమ్మ మా అమ్మమ్మ అని చెప్తానన్నాడంట. యేసు రక్తమే జయం. హల్లెలూయా. మల్లెపూలు అంటే నాకు కూడా మహా ఇష్టం. బెడ్రూమ్ వరకే వాడతాం, బయటికి పెట్టుకుని లేదు, మనకు లేదు అది. అంటే మన పెంతెకొస్తు విధానాలు అస్సలు లేదు. కానీ ఏనాడు అనేక సార్లు నేను దాని మీద పడ్డా కందిపోయిన అనుభవం నాకైతే లేదు, మా ఆవిడికి అంతకన్నా లేదు. అన్ని అబద్ధాలని చెప్పడానికి ఈ మాట చెప్తున్నా మీకు. యేసు రక్తమే జయం. మీకు ఇదిగో వింటున్న ప్రియ శ్రోతలారా, ఒక మాట చెప్పనా, నిజాన్ని గ్రహించే శక్తి దేవుడు మనుషునికి ఇచ్చాడు. యు ఆర్ గివెన్ పవర్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ నాట్ ట్రూత్. మనుషులకి సత్యం ఏదో అబద్ధం ఏదో తెలుస్తుంది, తెలవకుండా ఏం ఉండదు. అయినా నటిస్తున్నారు. నటిస్తే నువ్వు నష్టపోతావు, నటిస్తే నీవు నరకానికి వెళ్ళిపోతావు, నటిస్తే నీవు కోల్పోతావు. సత్యాన్ని ఎరిగి ఉండడం మనిషిది. సత్యాన్వేషణ ఈ రాత్రి అయినా నీవు మొదలు పెడితే మంచిది. హల్లెలూయా. దైవజనుడు జాకబ్ జానాయ్ గారు ఈరోజు చెప్పారు, పరిశుద్ధాత్ముడంట పొదిగాడంట. పొదిగినప్పుడు దేవుని యొక్క శక్తి కమ్ముకొనినప్పుడు ఆ పరలోకములోనున్నటువంటి ఆ దైవ శక్తి మరియ గర్భములోనికి దిగి వచ్చిందంట. ఒక గుడ్డులో ఉన్నటువంటి సొన, పచ్చ సొన, తెల్ల సొన 20 రోజులు పొదిగిన తర్వాత, 21 రోజు తర్వాత అద్భుతంగా బిడ్డలాగా ఎదిగినప్పుడు, కోడి పిల్లలాగా బయటకు వచ్చినప్పుడు, సృష్టికర్త అయిన దేవుడు తన యొక్క మహాకృపను బట్టి ఒక బిడ్డను గర్భములో నుండి బయటకు తీసుకుని రాలేడా? అపవిత్రత లేకుండా కంప్లీట్ పరిశుద్ధతతో అని అడిగారు ఆయన. నిశ్చయముగా రాగలడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డ, ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు పరిశుద్ధుడు. ఆయన మన కొరకు దిగి వచ్చాడు.
ఆయన మన కొరకు యేసయ్యను గిఫ్ట్గా ఇచ్చాడు. చెప్పండి. అయ్యగారు అందరికి ఇచ్చారు బకెట్లు, నాకు రాలేదు అని తెల్లారి వస్తారు బకెట్ కోసం. కానీ యేసయ్య రాలేదని ఎవరన్నా వస్తారేమోనని చూస్తూ ఉంటాను నేను. యేసయ్యను మీరు గిఫ్ట్గా అంగీకరించాలి. అనుగ్రహం అన్నాడు కదా, దేవుడు ఆయనను అనుగ్రహించిన. ఆ పదంలో ఏ పదం ఉందో చెప్పండి. అనుగ్రహం అంటే గిఫ్ట్ అయ్యారు, వరం. వీళ్ళంతా వరాన్ని పొందారు. నేను మధ్యాహ్నం పెనమలూరు నియోజకవర్గ సేవకుల దైవజనుల మీటింగ్లో వర్తమానం అందించా. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. అక్కడ ఎమ్మెల్యే గారు వర్తమానానికి నన్ను పిలిచారు. అక్కడ అందించిన వర్తమానంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మరి ప్రభువు మనలను రక్షించాడు. ఇది గొప్ప వరం. ఆమేన్. వీళ్ళందరూ ఏం పొందారు చెప్పండి? కృపా వరం, రక్షణ పొందారు. మీరు కూడా ఏం పొందారు? రక్షణ పొందారు. ఈ ధన్యత మీరు గుర్తించాలి. హల్లెలూయా. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ప్రభువు మిమ్మలను రక్షించాడు. దేవుడు మీకు కృపావరమును అనుగ్రహించాడు. మీరు అనుగ్రహింపబడిన ప్రజలు. స్తోత్రం. మీ నోట దేవుడు శక్తినించాడు. మీరు పలికితే జరిగేటట్లుగా ప్రభువు మీ నోట్లో ఉంచాడు. అవసరమైనప్పుడు పలకండి, దేవుడు వాటిని జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. 3వ అధ్యాయం 16వ వచనం ఉందే, ప్రభువు మనకిచ్చినటువంటి వరం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి మనకు ఆయన వరంగా ఇచ్చాడు. మామూలు ప్రేమలో నుంచి వచ్చిన వరం కాదు యేసయ్య. ఎంతో ప్రేమలో నుండి ఇచ్చిన వరం. ఏమా, మీ అబ్బాయిని అమెరికా పంపించమంటే పంపిస్తారు. ఏమండి, బీహార్ పంపించమంటే పంపిస్తారు ఎవరన్నా? ఏమండి, బీహార్లో పిల్లలకి షెడ్యూల్ లేవు. ఇంకా మా జహంగీర్ జెస్సీ వాళ్ళ ఇంటి ప్రక్కన ఎస్పీ గారు ఆఫీస్ అని తీసుకెళ్లారు. ఆ ఎస్పీ గారు ఆఫీస్కి ఏమో రేకులు అడ్డం పెట్టారు. అది బీహార్ పరిస్థితి ఇప్పుడు. ఎప్పుడో కదా, ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 5-6 పిల్లలు. చాలా మంది పిల్లలకు బట్టలే లేవు. ఇంకా జహంగీర్ మాటల్లో చెప్పాలంటే, మొన్న కరోనా వచ్చినప్పుడు డాక్టర్లకు ఇవ్వడానికి కూడా మాస్కులు లేవంట అక్కడ. సామాన్యులకు కాదు, సత్యపువ్వట్టి. అలాంటి బీదరికంలో ఉన్న స్టేట్కి ఎవరన్నా పెడతారా? నేను బాగా చదువుకున్నాను పాస్టర్ గారు, నేను బెస్ట్ డాక్టర్ని అయ్యాను, బీహార్ వెళ్తానంటారు ఎవరన్నా? మరి ఎక్కడికి వెళ్తారు? ఏ అమెరికానో ఆస్ట్రేలియానో పెడతారు. మీరు కూడా మా అబ్బాయి బీహార్ వెళ్ళాడయ్యాను ఎవరని చెప్తారా? అమెరికా వెళ్ళిన వాళ్ళు అయితే అబ్బాయి అమెరికాలో ఉన్నాడు కదా అంటాం కదా. మరి పరమ తండ్రి కుమారుణ్ణి భూలోకానికి పంపడం అంటే అది మామూలు సంగతి కాదు. ఇది పాపభూయిష్టమైన లోకం. ఇక్కడ శ్రమలు, ఇక్కడ వేదనలు, ఇక్కడ రోదనలు, ఇక్కడ శోధనలు, ఇక్కడ రకరకాలైన ఇరుకులు, ఇక్కడ ఇబ్బందులు, ఇవన్నీ ఉన్న సృష్టికర్త అయిన దేవుడు భూలోకానికి వచ్చి ఎన్ని రోజులు? ఎవరండి ఆమె? సునీత విలియమ్స్. విన్నారా పేరు? అక్కడికి వెళ్ళింది, రోదస్సీలోకి. ఎక్కడో ఉంది అక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మిషన్ చెడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ర్యాకెట్ అక్కడికి వెళ్ళాలంటే సంవత్సరం పడద్దంట, ఫిబ్రవరికి. అప్పుడు దాకా అక్కడ ఉండిపోయింది. అవడానికి ఇండియన్ లేడీ కానీ అమెరికన్ సెటిల్డ్ ఫ్యామిలీ. అది సునీత విలియమ్స్. అక్కడ ఉండిపోయింది. నేను ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నా, ప్రభువా క్షేమంగా తోడుకునిరా నాయనా అని. చాలా గొప్ప శాస్త్రవేత్త. మరి అక్కడ ఉండిపోయింది ఆమె అన్ని రోజులు. మరి అక్కడ ఎలాగా? కష్టమా కదా. ఏమండి, ఇప్పుడు ఆవిడ మనసంతా ఏముంటుంది? నేను ఎప్పుడు వెళ్ళి భూమి మీద పడిపోతానా, అమెరికాకి వెళ్ళిపోతానా, నా భర్తను నా బిడ్డలను చూస్తానా అని ఉండదా? ఉంటుంది. యేసయ్య భూలోకం రావడం అంటే ఆషామాషి అయిన వ్యవహారం కాదు. 1 రోజా 2 రోజులా? 30
3.5 సంవత్సరాలు. మనం ఎట్టా హ్యూమిలియేట్ అవుతున్నామో, కొన్నిసార్లు మనల్ని కూడా గాయపెడుతున్నారు కదా, మిమ్మల్ని కూడా గాయపెడుతున్నారు కదా, మీరు కూడా గాయపడుతున్నారు కదా, అట్లా అనేక సార్లు ఆయన్ని ఇబ్బంది పెట్టుంటారు. అయ్యారు ఇబ్బంది పెట్టుంటారు, కానీ ఆయన నోరు తెరువ లేదు. ఆయన ప్రేమే చూపించాడు. కలువరి సిలువలో కూడా మేకులతో కొడుతున్నప్పుడు కూడా, ఆయనను కొరడాలతో కొట్టుకుంటూ తీసుకుని వెడుతున్నప్పుడు కూడా, సిలువకు కొడుతున్నప్పుడు కూడా నోరు తెరిస్తే మనకు లేదు మోక్షం. భరించాడంతే. దేవుని యొక్క బిడ్డ, దాని కొరకే ఆయన భూలోకంలో పుట్టాడు. ఆయన పుట్టిన సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ, యేసు నీ కొరకే వచ్చాడని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి ఆ ప్రభు నాకు కావాలయ్యా, ఆ రక్షణ నాకు కావాలయ్యా, ఆ పరమ తండ్రి ఇచ్చినటువంటి ఆ గ్రేటెస్ట్ గిఫ్ట్. ప్రపంచములో అనేక గిఫ్టులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని మించినటువంటి గొప్ప బహుమానం నాకు కావాలయ్యా అనే బిడ్డలు ఎవరైనా ఉంటే, ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ క్లియర్. ఒక్క మాట వినండి. నేను ఇంతవరకు ప్రభువుని అంగీకరించలేదు పాస్టర్ గారు. యేసు ప్రభువుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించలేదు. నేను బాప్తిస్మం పొందలేదు. నేను ప్రభువుని ఎరుగని బిడ్డను. ఈ రాత్రి ఊరకే మీటింగ్ ఏంటో చూద్దామని వచ్చాను, లేకపోతే కొద్ది దినాలుగా నేను ప్రభువులో కొనసాగుతున్నాను. నాకు ఈ రాత్రి ప్రభువు కావాలి, రక్షణ కావాలి, ఆ గొప్ప బహుమానము కావాలి అన్నవారు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. 1, 2, 3. హల్లెలూయా, హల్లెలూయా. అందరు మిగిలిన వాళ్ళు కళ్ళు మూయండి. ఈ బిడ్డలు చేతులు ఎత్తిన వాళ్ళు అలాగే ఉంచండి. దయచేసి ఉంచండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. దైవజనులు అందరూ లేచి నిలబడతారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఈ బిడ్డలకు చాలా క్లియర్గా నేను చెప్పాను స్వామి, నిన్ను ఎరుగని ప్రజలని, నిన్ను అంగీకరించిన బిడ్డలు నాయన 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో హస్తాలు లేచాయి. వీరిని రాత్రి మీరు చూడండి. వీరికి ఈ రాత్రి మీరు గిఫ్ట్గా రండి నాయన. నీ గిఫ్ట్ను ప్రభువా నాయనా వారికి నీ కృపను అనుగ్రహించండి స్వామి. నీ రక్షణ భాగ్యమును అనుగ్రహించండి నాయన. నీ కృపా కార్యమును జరిగించండి నాయన. మరణములో నుండి జీవములోనికి మీరు దాటవేయండి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు ఎత్తిన వారు ఎత్తినట్టే ఉంచండి. 2 నిమిషములు మీ కొరకు సంఘం ప్రార్థన చేసుకుందాం. దయతో చేతులు లేపిన వాళ్ళు మీరున్న స్థలంలో లేచి నిలబడినట్లయితే, ఎవరైతే చేతులు కుడి హస్తం లేపారో వారంతా మీరున్న స్థలంలో లేచి నిలబడండి. ఈ రాత్రి ప్రభు మీ జీవితాలలో ఒక అద్భుతం చేయబోతున్న రాత్రి. విన్న వర్తమానం ఏంటంటే, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ రాత్రి ప్రభు వర్తమానం ద్వారా నీ జీవితంలో ఆయనే పరము నుండి భూలోకానికి బహుమానముగా నీకు అనుగ్రహించబడి, నిన్ను మరణము నుండి తప్పించి నిత్య జీవానికి వారసురాలుగా నిన్ను చేర్చాలని, నిన్ను నిత్య జీవంలోనికి నడిపించాలని నీ కొరకు ఆయన దిగి వచ్చాడు. అదే ఈ క్రిస్మస్ వేడుక. ఆనందం ఏంటో తెలుసా? నువ్వు మరణం నుండి తప్పించబడి జీవంలోనికి అడుగు పెడతావు. ఆయన్ని నువ్వు అంగీకరిస్తే నువ్వు తప్పించబడి పరముకు చేర్చబడతావు. జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. నువ్వు ప్రభువుని రాత్రి నువ్వు అంగీకరిస్తే. ఇంకా ఎవరైనా మీ జీవితాలలో ఈ రాత్రి ఆ ప్రభువు నాకు కావాలయ్యా, ప్రభు కొరకు నేను నా జీవితాన్ని సమర్పించుకుంటాను, బహుమానంగా దిగి వచ్చిన నా యేసు కొరకు నేను నా జీవితాన్ని, నా హృదయాన్ని కానుకగా సమర్పిస్తాను అన్నటువంటి వాళ్ళు, ఇంకా లేచి నిలబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు కొరకు సమర్పించుకోనండి. దైవ దాసులు ఈ రాత్రి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. ఇంకా కొంతమంది లేచారు, కొంతమంది సిద్ధపడుతున్నారు. ఇంకా మీ జీవితాలలో ఇంకెవరైనా ఈ రాత్రి మేము ప్రభువుని తెలుసుకున్నాం అన్నటువంటి వాళ్ళు, బాప్తీసం కావాలన్నటువంటి వాళ్ళు ప్రభు సన్నిధిలో లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు.
స్తుతి స్తుతి. ఈ బిడ్డలను మీరు రక్షించండి నాయన, ఈ బిడ్డలను మీరు బ్రతికించండి నాయన, ఈ బిడ్డలను మీరు విమోచించండి స్వామి. మహాగణుడా, పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రములు. ఒక్కలగడ్డ గ్రామాన్ని మీరు దర్శించారు. నీ సేవకులను నిలబెట్టుకొని మాకు కావలసిన, అందరికీ కావలసిన వర్తమానాన్ని స్వస్థపరచువాడవు, కుదరని రోగములను విడిపించువాడవు, బాధల నుంచి, క్లిష్టమైన పరిస్థితుల నుంచి విడిపించువాడవని మాట్లాడారు. రెండవదిగా మరణము నుంచి తప్పించువాడవు, మరణములో నుంచి జీవంలోనికి నడిపించువాడవని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. అయ్యా, నీ బిడ్డలతో మీరు దర్శించి వారి హృదయాల్లో అయ్యా ప్రేరేపణ కలిగించి అయ్యా వారు చేతులు ఎత్తేటట్లు, వారు తెలుసుకునేటట్లు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు. కృపావరము, రక్షణ, అందరూ కూడా రక్షణ పొందాలి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని మీరు కోరుతున్నారు ప్రభా. నిలబడిన బిడ్డలను, చేతులెత్తిన బిడ్డలను మీరు దర్శించండి. ఇది మీరు చేసిన కార్యము. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవరు కూడా ప్రభు అని ఒప్పుకోరని లేఖనం సెలవిస్తుంది. వారిని దర్శించండి. ఇప్పటి నుంచి వారు అయా నీ సన్నిధిలో ఉండుటకు, అయా బాప్తిస్మము పొందుటకు, వారి జీవితాలు నీకు సమర్పించుటకు సహాయము దయచేయి. వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి, వెలుగులతో నింపండి, మహిమతో నింపండి. ఇంకా బాధలుంటే వారు తొలగించండి. ప్రతి సమస్యను కూడా మీరు విడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఇప్పుడు వుడ్ యు ప్లీజ్ స్టాండ్ ఆన్. హల్లెలూయా 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 హల్లెలూయా. పాస్టర్ గారు ముందుకు రండి. పిల్లలందరూ ముందుకు రండి, మీకు కేక్ ఉంది. హల్లెలూయా. పరమా తండ్రి మీకే స్తోత్రం. పరమ తండ్రి, పరమా తండ్రి పసిపిల్లలు ముందుకు రండి. పరమా తండ్రి మీకే స్తోత్రం. పరమా తండ్రి మీకే స్తోత్రం. హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ కేక్ వలె మీ అందరి జీవితాలు 2025లో తీయగా ఉండాలని, ఇతరులకు మీరు తీయటి అనుభవాలు పంచాలని, ప్రభు అయిన యేసుక్రీస్తును వారికి గిఫ్ట్గా మీరు అందించాలని కోరుతూ ఈ కేక్ను చిన్న బిడ్డల కొరకు కట్ చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. నీకే స్తోత్రం. నీకే స్తోత్రం అనండి. పరమపుత్ర సుధాకర్ గారండి. నీకే స్తోత్రం. పరమపుత్ర నీకే స్తోత్రం. పరమపుత్ర నీకే స్తోత్రం. పరమపుత్ర నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Happy Christmas. Merry Christmas. We wish you happy Christmas. We wish you Merry Christmas. Happy Christmas. Merry Christmas. We wish you happy Christmas. We wish you Merry Christmas. క్రీస్తు మన కొరకు పుట్టెను. క్రీస్తు మన కొరకు పుట్టెను. క్రీస్తు మన కొరకు ఒక్కల గడ్డలో పుట్టెను. క్రీస్తు మన కొరకు బెత్లెహేములో పుట్టెను. అందరికి పంచడమ్మా, పంచలేదు ఇంకా. వెళ్ళండి చివరికి వెళ్ళండి. క్రిస్మస్ పాట అందుకుంటే పిల్లలందరూ కేక్ కట్ చేసి పెట్టినాము. ఒక ఆడపిల్లట పవన్ గారు అమ్మాయిరా, వీళ్ళందరూ కేక్ కట్ చేసి పెట్టి యాక్టివేట్ అవ్వండి కొంచెం. ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా. ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా మాకు చాలిన దేవుడా. రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాటువు. రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాటువు. ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా. ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా. రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాటువు. రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాటువు. ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా. చోరుల చేతిలో చీకిన మము ప్రియ మారపిలచితివి దీనవనా. చోరుల చేతిలో చీకిన నన్ను ప్రియ మారపిలచితివి దీనవనా. కోల్పోయిన నా సర్వము మరలా మాకొసగిన చిరమహిమాదనా. కోల్పోయిన నా సర్వము మరలా మాకొసగిన చిరమహిమాదనా. రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాటువు. రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాటువు. ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా. ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా. బోలో యేసు క్రీస్తు మహారాజుకు, రానయ్యున్న రారాజుకు, రక్షణనిచ్చిన యేసు స్వామికి హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హల్లెలూయా. అందాల తారా రుదించిన అంబరవీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. అందాల తారా రుదించిన అంబరవీధిలో అవతారమూర్తి
యేసయ్యకి అవని చాటుచు ఆనంద సంద్రము పొంగెన అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని అందాలతో అరుదించిన అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు హల్లెలూయా 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 amen put off the candles, put on the lights. హల్లెలూయా 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 అందరూ ఆఫ్ చేయాలి. ప్రార్థన చేయబోతున్నాం. స్తోత్రం 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 అనండి. హల్లెలూయా ఇమానుయేల్ put off ప్లీజ్. దయగల తండ్రి, వచ్చిన జనమంతటిని మీరు ఆశీర్వదించండి, నిండారులుగా ఆశీర్వదించండి, వెయ్యంతలుగా ఆశీర్వదించి పంపండి. బయట నుండి వాక్యం విన్న బిడ్డలను కూడా దీవించండి. ఫేస్బుక్ లో వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఆన్లైన్ లో వాక్యం వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ గ్రామాన్ని దీవించండి. గ్రామ పెద్దలను, గ్రామ నాయకులను, గ్రామాధిపతులను దీవించు. రక్షణ భాగ్యం దయచి నిన్ను నమ్ముకొనడానికి కృప చూపు. పాపం, లోకం, శాపం మీద జయం అనుగ్రహించమని చంటి బిడ్డలను, గర్భస్థ శిశువులను సహితము దీవించండి. ఆ గొప్ప గిఫ్ట్ ఈ బిడ్డలకు అనుగ్రహించాలని మీకు మనవి చేయొచ్చు. నీ దాసుడు మా ప్రియుడు మోషేను, తన భార్యను శైలను, నాయనా శైలును నీ చేతులకు అప్పగించుకుంటా. వారి తల్లిదండ్రులను, పెద్దలను, ముఖ్యంగా ఇక్కడ ఉన్న సంఘమును, అత్తమామలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. పేరు పేరు వరుసను దీవించమని, సాకారులుగా ఉన్న బిడ్డలను నిండారులుగా దీవించండి. గొప్ప పరిచర్య కొరకు ద్వారములు తెరవమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సన్నిధానం, సమృద్ధి, సమాధానం ఇలా కూడిన మనకు భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా ఒక్కలగడ్డ వాస్తవ్యులకు, ఈ రాత్రి ప్రభువును అంగీకరించిన బిడ్డలకు సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. జాన్ మోసాయి గారు ప్రకటనలు చేస్తారు. దేవునికి స్తోత్రం. కూడా వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడున్న సేవకులందరికీ, అలాగే సహవాస నాయకులు, మరి ప్రసాద్ రాజయ్య గారికి, ఫిలిప్ అయ్య గారికి, ఇక్కడున్న సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి అందరికీ భోజనం ఏర్పాటు చేశాం. అందరు కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. అలాగే మా పిల్లలు, 2 పిల్లలు 10 ఆజ్ఞలు మరి కంఠస్థం చేశారు. వాళ్ళు ఇప్పుడు చెప్తామంటున్నారు. చక్కగా శ్రద్ధగా వినండి. అందరూ కూడా భోంచేయాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. ఒక పెద్ద ప్రకటన ఏమిటంటే, మీ పిల్లలను సేవ కొరకు ఇవ్వండి. మొవలో బైబిల్ స్కూల్కు పంపండి. ఆమేన్. రైట్. 23వ తారీఖు మరి మెగా క్రిస్మస్గా, అక్కడ మనం సెమీ క్రిస్మస్గా అనుకుంటున్నాం. మీరందరూ పని చేయాలి, ప్రార్థించాలి, సహకరించాలి, ప్రభు కొరకు చేయగలిగిందంతా చేయాలి. హల్లెలూయా. దయచేసి గమనించండి, 2 కౌంటర్లు పెడతాం జరుగుతుంది. త్వరగా 2 కౌంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం. నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం 3 నుండి 17 వరకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ, పైన ఆకాశమందే కాని, క్రింద భూమి అందే కాని, భూమి క్రింద నీళ్ళయందే కాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు
చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనవలెను. 5వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము. 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞ, వ్యభిచారింపకూడదు. 8వ ఆజ్ఞ, దొంగిలించకూడదు. 9వ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. నీ పొరుగువాని దాసునైనా అతన్ని గాడిదనైనను ఎద్దునైనను ఆశింపకూడదు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనం నుండి 17వ వచనం వరకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ, పై ఆకాశం అందైనా కాను కింద భూమి అందైనా కానీ భూమి కింద నీళ్ళ ఎందైనా కానీ ఉండు దేని రూపమునైనా విగ్రహమైనను చేసుకొనకూడదు, వాటికి పూజింపకూడదు, వాటిని సాగిలపడకూడదు. 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటను జ్ఞాపకం ఉంచుకొనుము. 5వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. 6వ ఆజ్ఞ, నరహత్య చెయ్యకూడదు. 7వ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. 8వ ఆజ్ఞ, దొంగలించకూడదు. 9వ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లును ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను దాసునైనను అతని గాడిదనైనను ఎద్దునైనను దేని అయినను ఆశింపకూడదు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప. నిర్గమాకాండం 20వ అధ్యాయం 3 నుంచి 17 దేవుడిచ్చిన ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 5వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞ, వ్యభిచారింపకూడదు. 8వ ఆజ్ఞ, దొంగిలకూడదు. 9వ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను దేనినైనను ఆశింపకూడదు. అందరికీ వందనములు. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, విద్యోపదేశం, యెహోషువ, నారదు, 7:1-7:2, రాజులు 1 2 యెజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, కొంత ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, విద్యోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, శామూయేలు 1, శామూయేలు 2, రాజులు 1, రాజులు 2, ద్వితీయోపదేశం 2, యెజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, గీతలు, యెషయా, యెరెమీయా, ఉపవాక్యాలు, హెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, అక్కయి, జకర్యా, మలాకి, మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలులు, రోమా, కొరింథీ, గలాతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, తెస్సలోనిక 1, తెస్సలోనిక 2, తిమోతి 1, తిమోతి 2, తీతుకు, ఫిలెమోను, హెబ్రీలు, యాకోబు, పేతురు 1, పేతురు 2, యోహాను 1, యోహాను 2, యోహాను 3, యూదా, పట్టుకున్న. Happy Christmas. You have something to say? Hallelujah. ఎవరైనా సొలో
సాంగ్ ఇఫ్ యూ వాంట్ టు సింగ్ యూ కెన్ కమ్. చెప్తారు నువ్వు ఏం చేస్తా. ఒక్కలగడ్డ కొయిర్ ఉందంటండి, పాండి ఓ పాట. ఏం పాడతారు? హల్లెలూయా. హల్లెలూయా. ప్రియుడు ప్రియుడు నా ప్రియుడు, ప్రియుని నామమే నా స్మరణం. మహాగణుడు నా వరుడు, వరుని పాదమే నా శరణం. ప్రియుడు ప్రియుడు నా ప్రియుడు, ప్రియుని నామమే నా స్మరణం. మహాగణుడు నా వరుడు, వరుని పాదమే నా శరణం. పవిత్రలో అతి సుందరుడు, ప్రాణము పెట్టిన ప్రభువతడు. పదివేలలో అతి సుందరుడు, ప్రాణము పెట్టిన ప్రభువతడు. పరిశుద్ధుడు నా కలి ప్రియుడు, పరమున చేర్చెడి వరమతడు. పరిశుద్ధుడు నా కలి ప్రియుడు, పరమున చేర్చెడి వరమతడు. ప్రియుడు ప్రియుడు నా ప్రియుడు, ప్రియుని నామమే నా స్మరణం. మహాగణుడు నా వరుడు, వరుని పాదమే నా శరణం. ధవళవర్ణుడు నా ప్రియుడు, నరకే చెందిన నా వరుడు. ధవళవర్ణుడు నా ప్రియుడు, నరకే చెందిన నా వరుడు. రత్నవర్ణుడు నా ప్రియుడు, రాజుల రాజే నా వరుడు. రత్నవర్ణుడు నా ప్రియుడు, రాజుల రాజే నా వరుడు. ప్రియుడు ప్రియుడు నా ప్రియుడు, ప్రియుని నామమే నా శరణం. మహాగణుడు నా వరుడు, వరుని పాదమే నా శరణం. వరుని వర్ణింపనా తరమా, సాగు కాలయనా వలన. వరుని వర్ణింపనా తరమా, సాగు
సేవలో నిలిపిన ప్రియుడతడు గనుడేసే నా కది ప్రియుడు 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 నా ప్రియుడు ప్రియుని నామమే నా స్మరణం ఆగాగనుడు నా వరుడు వరుని పాదమే నా శరణం హల్లెలూయా 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 ఆనందముతో స్తోత్రిందుము ఆరాధించి కీర్తిందుము ఆనందముతో స్తోత్రిందుము ఆరాధించి కీర్తిందుము ప్రియుడు ప్రియుడు నా ప్రియుడు ప్రియుని నామమే నా శరణం ఆగాగనుడు నా వరుడు వరుని పాదమే నా శరణం ప్రియుడు ప్రియుడు నా ప్రియుడు ప్రియుని నామమే నా శరణం ఆగాగనుడు నా వరుడు వరుని పాదమే నా శరణం వరుని పాదమే నా శరణం వరుని పాదమే నా శరణం చక్కగా పాడారు. ఇంకో పాట నేర్పిస్తున్నాం ఈ మధ్యకాలంలో. కృపా సత్య సంపూర్ణుడు స్తోత్రము క్రియాశీల సంపన్నుడు స్తోత్రం అనే పాట. పనిలోని ఈ పూట ఇంకొక వచనం రాసి అక్కడ అప్పచెప్పి వచ్చాం ప్రింటింగ్ కొరకు. ఆ వచనం కూడా పాడతాం. పనిలోని ప్రతి ఆత్మ విత్తమై ప్రభువా నీ కొరకే ఫలించుట చూడగా పనిలోని ప్రతి ఆత్మ విత్తమై ప్రభువా నీ కొరకే ఫలించుట చూడగా కృతజ్ఞతనిచ్చిన కృపలతో నింపిన కృతజ్ఞతనిచ్చిన కృపలతో నింపిన కృపా సంపద యేసు స్తోత్రము 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 కృపా సంపద యేసు స్తోత్రము 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 కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రము క్రియాశీల సంపన్నుడ స్తోత్రము కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రము క్రియాశీల సంపన్నుడ స్తోత్రము నీతికి నిలయమా ప్రేమ వలయమా నీతికి నిలయమా ప్రేమ వలయమా ప్రియుడవైన యేసు నీకు స్తోత్రము 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 ప్రియుడవైన యేసు నీకు స్తోత్రము 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 అన్నిటినీ మీరే చేస్తారని ఎరిగి నేను ముందుకు పరుగెత్తిది అన్నిటినీ మీరే చేస్తారని ఎరిగి నేను ముందుకు పరుగెత్తిది విడువక కాచిన ఘనముగా నడిపిన విడువక కాచిన ఘనముగా నడిపిన గనుడవైన యేసు నీకు స్తోత్రము 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 గనుడవైన యేసు నీకు స్తోత్రము 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 కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రము క్రియాశీల సంపన్నుడ స్తోత్రము కృప
కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రము క్రియాశీల ఇంకొక క్రొత్త వచనం పాడుతున్నాం, వినండి, నేర్చుకోండి. నీతికి నిలయమా ప్రేమ వలయమా నీతికి నిలయమా ప్రేమ వలయమా ప్రియుడవైన యేసు నీకు స్తోత్రము 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 ప్రియుడవైన యేసు నీకు స్తోత్రము 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 క్షణము పరిచర్యల పరవశం ప్రతిఘటన ప్రతికూలత ప్రతిదినం ప్రతిక్షణము పరిచర్యల పరవశమే ప్రతిఘటన ప్రతికూలత ప్రతిదినం పాడతా నేర్పిస్తా. నాగండి ఒక్క నిమిషం. ఇప్పుడే అక్కడ రాసి వచ్చాం. ఇది మీకు పాడి వినిపిస్తాను, మెల్లగా వస్తుంది, కంగారు పడకండి. ప్రతిక్షణం పరిచర్యల పరవశం ప్రతిఘటన ప్రతికూలత ప్రతిదినం ప్రతిక్షణము పరిచర్యలో పరవశం. ఇది ఒక పార్ట్. ఒక ప్రక్కనేమో పరవశం, రెండో ప్రక్కనేమో ప్రతిఘటన ప్రతికూలత ప్రతిదినం. ఇవన్నీ ఉన్నను నీవే తోడుగా, భయమే లేదుగా నీ తోడు ఉండగా. ఇవన్నీ ఉన్నను నీవే తోడుగా, భయమే లేదుగా నీ తోడుండగా. తోడు నీడ యేసు నీకు స్తోత్రము 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 స్తోత్రము. తోడు నీడ యేసు నీకు స్తోత్రము 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 స్తోత్రము. తోడు నీడ యేసు నీకు స్తోత్రము 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 స్తోత్రము. ప్రతిక్షణము పరిచర్యలో పరవశం ప్రతిఘటన ప్రతికూలత ప్రతిదినం ప్రతిక్షణము పరిచర్యలో పరవశం ప్రతిఘటన ప్రతికూలత ప్రతిదినం. ఇవన్నీ ఉన్నను నీవే తోడుగా, ఇవన్నీ ఉన్నను నీవే తోడుగా, భయము లేదు. ఇవన్నీ ఉన్నను నీవే తోడుగా, ఇవన్నీ నీవే తోడుగా, భయమే లేదుగా నీ తోడు ఉండగా, భయమే లేదుగా నీ తోడు ఉండగా. ఇవన్నీ ఉన్నను నీవే తోడుగా, భయమే లేదుగా నీ తోడు ఉండగా. ఇవన్నీ నీవే తోడుగా, భయమే లేదుగా నీ తోడు ఉండగా. తోడు నీడ యేసు నీకు స్తోత్రము 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 స్తోత్రము. తోడు నీడ యేసు నీకు స్తోత్రము 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 స్తోత్రము. ప్రియుడవైన యేసు నీకు స్తోత్రము 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 స్తోత్రము. కృపా సంపద యేసు స్తోత్రము 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 స్తోత్రము. తోడు నీడ యేసు నీకు స్తోత్రము 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 స్తోత్రము. ఇవన్నీ ఉన్నను భయము తోడుగా, ఇవన్నీ ఉన్నను నీవే తోడుగా, భయమే లేదుగా నీ తోడు ఉండగా, భయమే లేదుగా నీ తోడు ఉండగా. తోడు నీడ యేసు నీకు స్తోత్రము 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 స్తోత్రము. తోడు నీడ యేసు నీకు స్తోత్రము 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 స్తోత్రము. ప్రతి
ప్రతిక్షణము పరిచర్యల పరవశం, ప్రతిఘటన ప్రతికూలత ప్రతిదినం, ప్రతిక్షణము పరిచర్యల పరవశం, ప్రతిఘటన ప్రతికూలత ప్రతిదినం, ప్రతిక్షణము పరిచర్యల పరవశం, ప్రతిఘటన ప్రతికూలత ప్రతిదినం, ప్రతిక్షణము పరిచర్యల పరవశం, ప్రతిఘటన ప్రతికూలత ప్రతిదినం. ఇవన్నీ ఉన్నను నీవే తోడుగా, ఇవన్నీ ఉన్నను నీవే తోడుగా, భయమే లేదుగా నీ తోడు ఉండగా, భయమే లేదుగా నీ తోడు ఉండగా, తోడు నీడ యేసు నీకు స్తోత్రము, స్తోత్రము స్తోత్రము స్తోత్రము, తోడు నీడ యేసు నీకు స్తోత్రము, స్తోత్రము స్తోత్రము స్తోత్రము, సత్య సంపూర్ణుడ స్తోత్రము, క్రియాశీల సంపన్నుడ స్తోత్రము, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రము, క్రియాశీల సంపన్నుడ స్తోత్రము, నీతికి నిలయమా ప్రేమ వలయమా, నీతికి నిలయమా ప్రేమ వలయమా, ప్రియుడవైన యేసు నీకు స్తోత్రము, స్తోత్రము స్తోత్రము స్తోత్రము, ప్రియుడవైన యేసు నీకు స్తోత్రము, స్తోత్రము స్తోత్రము స్తోత్రము, స్తోత్రము స్తోత్రము స్తోత్రము, స్తోత్రము స్తోత్రము స్తోత్రము, స్తోత్రము స్తోత్రము స్తోత్రము, స్తోత్రము స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. Close. Thank you.